జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిది అంటారు. కానీ నా జీవితం ఏంటో ఈ రైలు ప్రయాణంలోనే ఆగిపోయింది అంటున్నాడు మన సుధీర్. ఇంతకీ అది ఎందుకో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with his team. వచ్చాడు 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 ఊరికి వీడే మునగాడో ఎనుగుతూ కొమ్ము ఎనుగుతంతో నూరి చేసిన దురవీడో. ఈ టైంలో అమ్మ ఫోన్ చేస్తుంది. అమ్మా. హలో నానా, ఎక్కడున్నావురా? నేను ఫ్రెండ్ పెళ్లి ఉందమ్మా, ఊరు వెళ్తున్నాను. అవునా, పెళ్ళి ఎప్పుడు నానా? ఇవాళ సాయంత్రం. నానా ఇవాళ మంగళవారం నానా, అయితే జర్నీలు అలాంటి ఏం చేయకూడదు నానా. ఊరుకో అమ్మ, మంగళవారం జర్నీ చేయకూడదు అని నేను నమ్మను. మంచిది కాదు నానా. అమ్మా ఫ్రెండ్ పెళ్ళి అమ్మా, మార్చుకోలేడు, నేను వెళ్ళాలి ఎలాగన్నా సరే. నాన్న జాగ్రత్త నానా. సరే సరే అబ్బా. ఛీ, ఏమైంది నాన్నా? కాకమ్మా రెట్టేసింది. రెట్టేసిందా? చూసావా నాన్న మంగళవారం ఎఫెక్ట్? కాకి రోజు రెట్టేస్తుంది, మంగళవారం ఒక్క రోజు వేయడం కాదు. నాన్న మీ తాతకు పిడుగుపడింది నాన్న, నీకు రెట్టపడింది. అలాంటి దరిద్రం నాకు ఏమీ చెప్పొద్దమ్మా, నేను ఉంటాను, మళ్ళీ మాట్లాడదా, బాయ్. హలో మాస్టరు. హలో, ఈ బెర్త్ నాది. ఇది మీది కాదు, రైల్వే వాళ్ళది. అది కాదు నేను చెప్పేది, 6 బెర్త్ నాది అంటున్నా. ఎక్కడ కొన్నావు టికెట్? కౌంటర్ లో. ఎలా కొన్నావు? నేను డబ్బులు ఇచ్చా, వాడు టికెట్ ఇచ్చాడు. మరి అలా ఇచ్చినప్పుడు ఇలా కాదు, ఇలా చూడాలి. అది చూడు కరెక్ట్ గా. 6 కాదు 9 అది. సారీ. పాసెంజర్ ఎవరు వాళ్ళదేంటి, ఇంకా ఖాళీగా ఉంది ట్రైన్. రోజు ఎక్కడికి వెళ్తున్నారు? నేను బెంగళూరు అండి. వైజాగ్ వెళ్తాది. బై మిస్టేక్ తీసుకున్నాను టికెట్ వేస్ట్ చేద్దాని వైజాగ్ వెళ్ళిపోతున్నాను. అవును, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను మా ఫ్రెండ్ పెళ్లికి వెళ్తున్నానండి. అరే మీరు ఎక్కడో వచ్చారు, మీ ఫ్యామిలీ వాళ్ళదా? మీ ఆవిడ మీ పిల్లలేరి? మా ఫ్రెండ్ పెళ్లి, నేను ఇంకా బ్యాచ్, నాకు పెళ్లి అవ్వలేదు. మీకు ఇంకా పెళ్ళి అవ్వలేదా? కష్టమే ఏంటి ఏదైనా. హలో నాన్న జాగ్రత్త నాన్న. అమ్మా ఏంటమ్మా మాట వస్తే ఫోన్ చేసి జాగ్రత్త జాగ్రత్త అంటావు? ట్రైన్ లో వెళ్ళేటప్పుడు బయట చేతులు పెట్టకు నాన్న, చేతులు తగులుతాయి. సరే అమ్మా సరే. ఫ్యాన్ పైన తిరుగుతుందో చూడు. తిరుగుతుంది, జాగ్రత్త చూడు, మీద పడిపోగలదు. అమ్మా నీకు దండం పెడతాను తల్లి, నువ్వు నన్ను టెన్షన్ పెట్టద్దు, నీ వల్ల టెన్షన్ ఎక్కువ అయిపోతుంది నాకు. మంగళవారం నానా. మంగళవారమే, నువ్వు హ్యాపీగా ఉండి ఇంట్లో, నేను వెళ్ళి ఫోన్ చేస్తాను అక్కడికి. ఏంటి సార్ మంగళవారం అంటున్నారు? మా అమ్మ అండి మంగళవారం జర్నీ చేయకూడదని చెప్పిన ఒకటి ఫోన్ చేసి చెప్తుంది. మీ అమ్మగారు చెప్పింది నిజమేనండి, మంగళవారం జర్నీ చేయకూడదు, చాలా డేంజర్. ఏమైందండి? ఏమోడండి, లాస్ట్ టైం అలాగే మా తాత మంగళవారం ఉదయం బయలుదేరాడు. రాత్రి వెళ్ళేసరి రాజమండ్రి 9 అయింది. అక్కడి నుంచి కారు ఎక్కాడు. కారు ఎక్కి ఇంటికి వెళ్తే 12 అయింది. నెక్స్ట్ రోజు బుధవారం వచ్చింది. బిస్కెట్ ఇచ్చా? అది టీతో మిక్స్ చేసిన బిస్కెట్ అండి. మిక్సింగ్ అరే భలే ఉంది. ఎలా తయారు చేస్తారు దీన్ని? ఇప్పుడు బిస్కెట్ ఉంటుంది కండి, దీని ఇలా పొడి చేస్తామండి. పొడి చేసి దీనిలో వాటర్ పోస్తామండి. ఇలా తప్పగా చేసండి, ఎండలో పెట్టి బిస్కెట్ తయారు చేస్తామండి. ఏంటి సార్ బిస్కెట్ తింటున్నారా? ట్రైన్ లో ఎవడ పడితే వచ్చింది కూడా సార్, పక్కడు ఇచ్చిన అసలు తినకూడదు, అర్థమైందా? అంతే. మీరు తింటున్నారు? ఎదురు ఇచ్చినట్టు తినచ్చు. లవ్ గివ్ అలాంటివి ఉన్నాయండి. ఏదో ఒక 7 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయిని ట్రై చేస్తున్నాను. 7 సంవత్సరాల నుంచి వర్కౌట్ అవ్వదంటే చాలా బ్యాడ్ మీరు. అలా ఏం కాదండి, అమ్మాయి మనకి ప్రపోజ్ చేసింది, మనమే కాదన్నావు. ఇక్కడ అమ్మాయి ఎస్ చెప్పిందా? అమ్మాయి ఎంత వరకు ఉంటుందో. హలో నానా. అమ్మా నాన్న అలాగే. మంగళవారం వద్దంటుంటే బయలుదేరావు. అలాగే మంగళవారం ఏమీ అవ్వదు, బానే ఉన్నా, నువ్వు హ్యాపీగా ఇంట్లో ఉండు. జాగ్రత్త నాన్న. నేను జాగ్రత్తగానే ఉంటానమ్మా, ప్లీజ్. అమ్మయ్యా సార్ మంగళవారం అసలు మంగళవారం ఎందుకు జర్నీ చేస్తున్నారండి? సార్ మీరు చేస్తుంది మంగళవారమే, ఏంటి మంగళవారం జర్నీ చేస్తారంటారు? ఇలా అంటా అని చెప్పే నేను సోమవారం బయలుదేరాను. నేను బాబు నా గుడి అమ్మా. పల్లీలోడు అమ్ముతున్నాడు, నా మందులోకి స్టఫ్ అయిపోయింది, మీ దగ్గర పల్లీలు ఏమైనా ఉన్నాయని అడుగుతున్నాను. పల్లి ఏం చేస్తావు? ట్రైన్ హార్న్ పనిచేయలేదంటే నన్ను వదలమన్నారు బాబా. ట్రైన్ లో ముందు అవుతున్నారండి బాబు. ట్రైన్ లో మందు తాగద్దని తెలుసు, అందుకే కలిపి పెట్టుకుంటున్నా. స్టేషన్ రాగానే దిగి ప్లాట్ఫామ్ మీద ఆగేసి మళ్ళీ ఎక్కేస్తా ట్రైన్. ఏంటి సార్ జెంట్మెన్ అండి అలా చూస్తుంటారు, మీరేం చెప్పరా? ఏంటి సార్ నాకు పిక్ కలపండి. మీరేంటి సార్ చూస్తున్నారు? కోపం వస్తుందండి. నాకు కూడా కలపండి. నీకు కాదా? దగ్గర ప్లాట్ఫామ్ తాగేద్దాం అందరం కలిసి. ఎక్కేద్దాం.
అమ్మా నానా ఆ, మొన్నిలాగే మీ పెద్దనాన్న వాళ్ళ చిన్న అబ్బాయి మంగళవారం బయలుదేరి పోయాను నానా. అమ్మా నువ్వు టెన్షన్ పెట్టద్దమ్మా, మంగళవారం ఏం అవ్వదమ్మా. జాగ్రత్త నాన్న. అలాగే. ఏదండి మేడం మంగళవారం మీ అబ్బాయికి ఏదో అయితే ఆడి నుంచి వేరే వాళ్ళు కావాలి తప్ప. ఓకేనా, పెట్టండి ఫోన్. ఏవి నా రూపాయి బిల్లు అక్కడ పోయిందండి. రూపాయి బిళ్ళ పోయిందా? అదే 2 రూపాయల బిళ్ళలు కదా అది. కింద పడిపోయి కానీ పగిలిపోయిందండి. రూపాయి కింద పెడితే ఇడిపోద్దా? విడిపోయి ఓకే, 2 రూపాయలు అలా అయిపోద్దా అర్థం కావట్లా. మీ దగ్గర 10 ఉందండి, ఏ కింద పెడతాం 2 అదిలు అవుతాయేమో. ఎవరిని? ఎక్కడన్నా ఊరాయ్? ఈడు కాదు, ఈడు కాదు, ఈడు కాదు, ఈడు కాదు, ఈడు కాదు. ఈడే, ఎక్కడన్నా ఈడు. ఏంటి? ఏం చేస్తారు సార్? నా చెల్లిని మోసం చేసి పారిపోతారు ట్రైన్. నేను ఎక్కడ మోసం చేశాను సార్? ఇది నువ్వే కదా? ఏ, కాదు సార్, నేను కాదు సార్. మరి ఎవరు? నా డూపని మంచి తయారయ్యాడు నాకు. ఈడే బాగున్నాడు. ఈడు డూపా ఆ, ఏం చేస్తాడు ఈడు? ఈడప్పుడు ఏదో చేసుకుంటుంటాడు. బతికిపోయావు. ఏంటో స్టేషన్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు దిగుతామో తిన్నాను. దేనికి? ట్రైన్ బ్రేకులు ఫెయిల్ అయిపోయినట్టు దిగబండి. ట్రైన్ బ్రేకులు ఫెయిల్ అయిపోయినాయా? బ్రేకులు ఫెయిల్ అయిపోతే ఎలా దూకేస్తాను సార్? దూకండి, ఎలాగో దూకండి. ఏంటి సార్, ఏంటి అలా దూకేశారు? ప్లాట్ఫామ్ రాలేదు కదా. బ్రేకులు ఫెయిల్ అయిపోయి దూకేమని చెప్పని అన్నాడు కదా. ఆడేది చెప్తే దూకేస్తాడా? ఆడు పిచ్చోడు, మీకు అర్థం ఉంటుంది ఇందా నుంచి. ఇచ్చాడా? ఆ, ఆడ మాటలు నమ్మేస్తారా? ఆఖరి మంగళవారం అనిపించుకున్నారు కదండి. టియా, 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 అర్థమైందా? టియా. అమ్మగారు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయండి. హలో. నాన్నా, ఆ, మంగళవారం వద్దని చెప్పాను ఆ, నాన్న. ఆ మంగళవారం వల్లే బయట దూకా. ఓన్లే దూకే ల్యాండింగ్ మంచి ప్లేస్ లో పడ్డాను. జాగ్రత్త నాన్న. ఓకే అమ్మా, మంగళవారం మంచి కూడా జరిగింది నాకు. ఇప్పుడు తెలుస్తుంది మంగళవారం. రోజా గారు, బాగున్నాయి, పంచులన్నీ బాగున్నాయి. వెరీ నైస్. నాగ్ బాబు సార్ బాగుంది, గుడ్.